పద్మపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణం 25వ రోజున 49, 50 అధ్యాయములు పారాయణ చేయవలెను. 49వ అధ్యాయం. నారద, ఈ కార్తీక వ్రతాన్ని ఇంతకు ముందెవరైనా చేశారా? వారెలా ఈ వ్రతాన్ని ఆచరించారు? దాని ఫలితమేమిటో కూడా సవిస్తరంగా తెలియచేయమని ప్రార్థించుచున్నాను అన్నాడు పృథు చక్రవర్తి. దానికి బదులుగా నారదుడిట్లు చెప్పసాగాడు. ధర్మదత్తుని చరిత్ర. పూర్వము సహ్యపర్వత ప్రాంతంలో కరవీరం అనే ఊరుండేది. ఆ ఊరిలో ధర్మదత్తుడనే బ్రాహ్మణుడుండేవాడు. ఆయన నిత్యం హరిపూజలో ఉంటూ నిత్యం నారాయణ స్మరణతో కాలం గడిపేవాడు. ధర్మశీలుడు, అతిథి సేవాపరాయణుడైన ఆ ధర్మదత్తుడొకనాడు కార్తీక మాసంలో విష్ణు జాగరణ చేయదలుచుకున్నవాడే తెల్లవారుజామునే లేచి పూజా ద్రవ్యములు సిద్ధం చేసుకొని ఊరి చివరనున్న విష్ణువాలయంలోకి బయలుదేరాడు. అలా బయలుదేరిన ఆ బ్రాహ్మణోత్తమునికి మార్గమధ్యంలో అతి భయంకరమైన కలహ రాక్షసి కనిపించింది. అది వంకర తిరిగిన ఘోరమైన కోరలతోనూ, పొడవాటి నాలుక బయటికి చాచి చింత నిప్పుల్లాంటి ఎర్రటి కన్నులతోనూ, సూదిమునల్లాంటి పొడవైన ముక్కుతోనూ, చేటల్లాంటి చెవులతోనూ, విరబూసిన చింపిరి జుట్టుతోనూ, నుదుట ఒక గుండ్రని కన్ను కలిగి పందివలే గర్జిస్తూ, దిగంబరి అయి ఒళ్లంతా మెలికలు తిరిగిన వంకర వెంట్రుకలతో అస్థిపంజరాకారంలో చూపరులకు భీతి నొందించు ఉగ్రరూపముతో నుండి బ్రాహ్మణునకు ఎదురుపడింది. దానిని చూడగానే ఆ విప్రునికి పై ప్రాణాలు పైనే పోయాయి. భయంతో కంపించిపోయాడు. వణుకుతూ నారాయణ మంత్రాన్ని జపిస్తూ తన వద్దనున్న పూజా సామాగ్రితో కమండల మందలి ఉదకమును వెదజల్లుతూ ఒక దెబ్బ వేశాడు. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ పూజా సామాగ్రితోనూ ఉదకముతోనూ కొట్టాడో అవి ఆ భయంకర రాక్షసికి తాకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోయాయి. తక్షణమే అది ఒక అందమైన వనితగా మారిపోయింది. జ్ఞానసిద్ధి కూడా ప్రాప్తించడం వలన అది ఇలా చెప్పసాగింది. ఓ బ్రాహ్మణోత్తమ, నా పేరు కలహ. నేను గత జన్మలో సౌరాష్ట్ర దేశమందలి భిక్షకుడనే బ్రాహ్మణుని భార్యను. పరమ గయ్యాలిగా ఉంటూ కలహ అనే పేరుతో పిలువబడేదానిని. అత్యంత కఠినాత్మురాలిగా నన్నందరూ ఏవగించుకునేవారు. నా భర్తనెప్పుడూ పట్టించుకోలేదు. ఆయన ఆజ్ఞనెప్పుడూ పాటించి ఎరుగను. నా భర్త చెప్పే హితవు పలుకులు నాలకించే దానిని కాను. అత్యంత అహంకార భావంతో అందరినీ తృణీకరించి మెలిగే దానిని. భర్తకేనాడు సహకరించెరగను. నన్ను వదలని నా గర్వాన్ని, కాఠిన్యతను, దయారహిత హృదయాన్ని చూసి నా భర్త నా పట్ల విసుగు చెంది నన్ను వదిలివేసి మరొక వివాహం చేసుకోవాలనుకున్నాడు. నేనేనాడు ఆయనను సుఖపెట్టలేదు సరికదా, పైపెచ్చు మరొక వివాహం చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాను. నా పట్ల తీవ్ర విముఖతతోనున్న నా భర్త ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నాడు. అంతటి మహానుభావుడాయన. అయితే ఏం, నేను అత్యంత దుర్మార్గురాలిని కదా. ఇంక నన్ను తీసుకొని పోవడానికి యమదూతలు వచ్చారు. నా భర్తను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి పడరాని పాటలు కల్పించిన నాకు యమదూతలు గాక విష్ణుదూతలు వస్తారా? ఎవరి ప్రవర్తన ఎటువంటిదో వారి వారి మనసులకు తెలుస్తాయి కదా. సరే, ఆ యమదూతలు నన్ను తీసుకొని తిన్నగా యముని ముందు నిలబెట్టారు. యమధర్మరాజు తన లేఖకుడైన చిత్రగుప్తుని వైపు తిరిగి, చిత్రగుప్త, ఈమె ఎట్లాంటిదో సెలవిమ్ము అని ఆజ్ఞాపించాడు. వెంటనే చిత్రగుప్తుడు ఆమె చిట్టా తెరచి చూశాడు. ఏముంటుంది అందులో? ఎప్పుడైనా ఏదైనా మంచి చేస్తే కదా, అంతా పాపభూయిష్టమైన కర్మలే. ఒక్క సత్కార్యము లేదు. వెంటనే చిత్రగుప్తుడు, అయ్యా, ఈమె చిట్టాలో మంచి మచ్చుకైనా కానరాదు. ఈమె ఒక దుష్టురాలు, దుర్మార్గురాలు, కఠినాత్మురాలై నిత్యం తన పతిని పలు బాధలకు గురి చేసింది. దయాదాక్షిణ్యాలు ఈమెలో వీసవెంతైనా లేవు. మిక్కిలి గర్విష్టి అయి 10 మందిని తూలనాడింది. ఈమెకు నేతులు తప్ప నీతులు గిట్టవు. అత్యంత భోజన ప్రియురాలై సుఖించింది. తాను షడ్రసోపేతమైన భోజనం చేసి తర్వాతనైనా కనీసం భర్తను భోజనానికి పిలిచేది కాదు. కావున ఈమె అత్యంత పాపిష్టిరాలు మహాప్రభో అని విన్నవించాడు. యమధర్మరాజు ఉగ్రుడైపోయాడు. ఓసి దుర్మార్గురాలా, నీ పైశాచిక ఆనందం కోసం నీ పతిని పలు ఇక్కట్లకు గురి చేశావు. పతికి పెట్టకుండా పట్టడన్నం కూడా ముట్టరాదనే ఇంగిత జ్ఞానం కూడా లేక మెలిగావు. అందుకుగాను నీకు మేక జన్మ ఎత్తి తిండికి అర్రులు చాచేదానుగాక.
నిత్యము భర్తను ఆడిపోసుకుంటూ తిండి బాధపెట్టినందుకు గాను పందియోనిలోని పురుగువై పుట్టెదవుగాక. భర్తకు పెట్టక అన్నాన్నంతటిని నీవే ఆరగించినందుకు గాను పిల్లియోని యందు జన్మించి నీ పిల్లలను నీవే తిందువుగాక. ఆత్మహత్య మహాపాపం కనుక ప్రేత శరీరాన్ని పొంది నిందితమైన జీవనముతో నివసించెదవుగాక. నీవింక ప్రేత శరీరముతో నుండి నిజ్జల ప్రదేశంలో ఉండెదవుగాక. అటు పిమ్మట పైన చెప్పిన మేక యోనియందు, పంది యోనియందు, పిల్లి యోనియందును పుట్టి దుర్భజీవితమును గడిపి ఆపై సత్కార్యములు చేయుదువుగాక అని దండన విధించాడు దండనాథుడు. ఓ బాపడా, అది మొదలుకొని నేనీ ప్రేత శరీరంలో 500 సంవత్సరాల నుండి ఉంటున్నాను. ఆకలి దప్పులతో అలమటిస్తున్నాను. నా గత జన్మను తలుచుకొని దుఃఖిస్తున్నాను. పిమ్మట నేను కృష్ణ సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి వచ్చాను. ఇక్కడ సంచరిస్తుండగా మీరు కనపడ్డారు. అతి పవిత్రమైన తులసి జలాలు, పుష్పాలు నన్ను తాకగానే నాకీ పాటి జ్ఞానోదయం కలిగింది. ఓ పుణ్యమూర్తి, ఇక నీవు ఈ ప్రేత శరీరం నుండి అటు పిమ్మట ఎత్తవలసిన త్రయోనిల జన్మల నుండి నాకెట్లు విముక్తి కలగగలదో సెలవిచ్చి పుణ్యం కట్టుకోండి అంటూ భూసురుణ్ణి ప్రాధేయపడిందా కలహ. కలహ చెప్పినదంతా విన్న బ్రాహ్మణోత్తముడు కరుణార్ద్ర హృదయుడై తీవ్రంగా ఆలోచించి ఇట్లు చెప్పసాగాడు. 50వ అధ్యాయం. ధర్మదత్తుడు కలహకు విముక్తిని ప్రసాదించుట. కలహ చెప్పినదంతా విన్న ధర్నాత్య హృదయుడైన ధర్మదత్తుడు ఇట్లు చెప్పుతున్నాడు. ఓ కలహ రాక్షసి, దానాలు, వ్రతాలు, తీర్థయాత్రలు, భగవద్భక్తి, భగవదారాధన, భగవత్సేవ మున్నగవాని వలన పాపాలు నశిస్తాయి. కానీ నీవు చేసుకున్న పాపం అత్యంత ఘోరమైనది. అది కాక నీవిప్పుడు మాంసరహితమైన ప్రేత శరీరంలో ఉన్నావు. కాబట్టి నీకు అర్హత లేదు. నీవు చేసిన ఘోరాతి ఘోర పాపాలు పైన చెప్పిన స్వల్ప పుణ్యకార్యాలతో తీరవు. నీ చరిత్ర నన్ను కదిలించి వేసింది. కావున నేను నీ బాల్యం నుండి ఆచరిస్తున్న కార్తీక వ్రత పుణ్యంలో సగాన్ని నీకు దారపోస్తాను. తత్ఫలితంగా నీవు నీ పాపాల నుండి విముక్తిరాలవై ముక్తిని పొందెదవుగాక అని చెప్పి నారాయణ మంత్రాన్ని జపిస్తూ తులసి దళాలతో ఆమెను అభిషేకించి తన బాల్యం నుండి సంపాదించుకున్న కార్తీక వ్రత పుణ్యాన్ని దారపోశాడు. అంతే, మరుక్షణమే కలహ తన ప్రేత శరీరాన్ని పోగొట్టుకొని దివ్యమైన సుందరాంగిగా అద్భుతమైన లక్ష్మీ కళతో ఉట్టిపడుతూ మారిపోయింది. ఆ మార్పుకు ఆశ్చర్య పొందిన కలహ పరమానందంతో ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకొనుచుండగా విష్ణుదూతలు ఆకాశం నుండి రానే వచ్చారు. పుణ్యశీల, సుశీల అనే 2 విష్ణుదూతల విమానం నుండి దిగి కలహను గౌరవ మర్యాదతో విమానం ఎక్కించారు. విమానంలో కలహ అప్సరసలచే సేవలందుకొనసాగింది. ధర్మదత్తుడ విష్ణు పార్షాదులకు వందనం చేశాడు. అంతటి పుణ్యశీల, సుశీల ఇద్దరూ ధర్మదత్తునికి ప్రణమిల్లి, ఓ పుణ్యమూర్తి, నీ దయాబుద్ధి అత్యంత శ్లాఘనీయము. నీ దానగుణము అమోఘమైనది. దీనుల పట్ల నీవు కనపరిచే శ్రద్ధ కడు ప్రశంసనీయము. నీ ధర్మనిరతి కొనియాడతగినది. ఒక దీనురాలి కోసం లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని దారపోసిన నీ గొప్పతనమేమని చెప్పగలము? ఈ త్యాగ గుణము వలన నీవు అందరాని ఎత్తులకు ఎదిగిపోయావు. నీ 100 జన్మల పాపాలు పటాపంచలైపోయాయి. నీవు వేయించిన తులసి స్నానం వలన ఈమె యొక్క సర్వ పాపాలన్నీ సర్వనాశనమైపోయాయి. నీవేమకు అర్పించిన దీపదానం వలన ఈమె తేజోరూపాన్ని సంతరించుకుంది. తులసి దళాల స్పర్శ వలన ఈమె విష్ణు సాన్నిధ్యాన్ని పొందబోతుంది. ఓ పుణ్యధామ, మానవ సేవే మాధవ సేవ అనే నిత్య సత్యాన్ని పాటించి చూపావు. మానవ సేవ పుణ్యఫలం వలన మానవుడు కోరుకున్నది తీరకపోవటం అంటూ ఏదీ ఉండదు. విష్ణు ధ్యాన చిత్తుడవైన నీవు చిరకాలము నీ 2 భార్యలతో కలిసి విష్ణు సాన్నిధ్యాన్ని పొంది సుఖించగలవు అంటూ ధర్మదత్తుణ్ణి జీవించి వెడలిపోయారా విష్ణుపాదర్శులు. విష్ణుదూతలు ధర్మదత్తునికి వరమొసంగుట. విష్ణుదూతలు ఇంకనూ ఇలా చెప్పసాగారు. ఓ ధర్మదత్త, నీ భవిష్యత్తు కూడా చెబుతున్నాము విను. నీ పూర్వ పుణ్యఫలం వలన నీవు మరలా భూమిపై సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుట్టి అప్పుడు కూడా వీరిద్దరిని భార్యలుగా పొందుతావు. ఇప్పుడు నీచే పవిత్రురాలు అయిన ఈ కలహ నీకు 3వ భార్య కాగలదు. ఈమె కైక అనే పేరుతో పిలువబడుతుంది. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించే శ్రీ మహావిష్ణువు ఒక మహత్కార్యమునకై నీకు పుత్రుడుగా అవతరిస్తాడు. అతనితో పాటు శ్రీ మహావిష్ణువు
ఆయుధాలైన శంఖచక్ర శేషులు కూడా నీ కుమారులుగా అంటే జ్యేష్ఠ కుమారునికి అండగా ఉండటానికి పుడతారు. శ్రీ మహావిష్ణువు రాముడుగాను, ఆదిశేషుడు లక్ష్మణుడుగాను, శంఖచక్రాలు భరత శత్రుఘ్నులుగాను ఆవిర్భవిస్తారు. ఓ ధర్మదత్త, కార్తీక మాసం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసము కనుక ఆ కార్తీక మాసంలో విష్ణుమూర్తికి చేయు పూజ విశేష పుణ్య ఫలాలను ఇస్తాయనట సత్యం. ఈ కార్తీక వ్రతంతో సమానమైన వ్రతాలు కానీ, యజ్ఞయాగాదులు కానీ, దాన ధర్మాలు కానీ లేవని తెలుసుకో. మహోన్నతమైన ఈ కార్తీక వ్రత పుణ్యంలో సగం ఇచ్చినందునకే ఈ కలహ విష్ణు సాన్నిధ్యాన్ని పొందింది. కలహను కాపాడాలనే నీ కోరిక నెరవేరింది కనుక నీవింక సంతుష్టుడవై సుఖంబుగా ఉండుము అని చెప్పారు ఆ విష్ణుదూతలు. 50వ అధ్యాయం సమాప్తం.